ఆస్ట్రో సిండికేట్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. అందరికీ నమస్కారం. నారాయణ మంత్ర స్మరణతోనే మనకు అనేక రకాల శుభయోగాలు. జన్మ సంసార బంధనాత్ అంటే ఆ విముక్తులు అవ్వడానికి, జన్మ సంసారమైనటువంటి బంధనాల్లోంచి కూడా విముక్తి కలిగించేటువంటి మంత్రం ఏదయ్యా అంటే నారాయణ మంత్రం. ఆ నారాయణ అన్నటువంటి మంత్రమే మనల్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. అంతటి పవిత్రమైన ఆ నారాయణ మంత్రాన్ని జపం చేస్తున్న వారికి అసాధ్యం అనేది ఉండదు. ఈ రోజున మనకి 25/1/2025 రెండు రకాల విశేషాలు ఉన్నాయి ఇవాళ. ఒకటి అనురాధ నక్షత్రం ఉంది ఇవాళ. ఈ అనురాధ నక్షత్రానికి అధిపతి శని, అందులోని ఇవాళ శనివారము కనుకనే ఇవాళ విశేషమైనటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్ట యోగము షట్టిల ఏకాదశి. షట్టిల ఏకాదశి అంటారు దీన్ని. పుష్యమాసంలో బహుళ పక్షంలో వచ్చినటువంటి ఏకాదశి. ఈ రోజు మనకి చాలా చాలా ఉపయుక్తమయ్యేటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏల్నాడు శని, జన్మజాతకంలో శని అంతర్దశ, శని మహర్దశ ఉన్నవాళ్ళు వీలైతే జపము, తపము, హోమము, దానము ఇవన్నీ చేసుకోవాలి తప్పకుండా. సాధ్యం కాలేదు ఇటువంటి విశేషమైన శక్తుల ఏకాదశి రోజున శనీశ్వరుడి యొక్క అష్టోత్తరాన్ని కనుక మనము ఎంత ఎక్కువగా చదువుకోగలిగితే అంత మంచి శుభయోగాన్ని పొందుకోవచ్చు. 25/1/2025 సంవత్సరం రోజున శనివారం రోజున శక్తుల ఏకాదశి. ఈ సూత్ర ప్రకారంగా మనము శనీశ్వరుని ఎక్కువగా పూజించాలి. ఈ రోజున శనీశ్వరుని ఎంత పూజిస్తామో నారాయణ మంత్రాన్ని అంతే స్మరణ చేయాలి. తిలస్నాయి, తిలోద్వర్తి, తిలహోమి, తిలోదకి, తిలభుక్, తిలదాతాచ, శక్తిలా పాపనాశకా అన్న సూత్ర ప్రకారంగా మాధవ, మధుసూదన, గోవింద, మురారి అన్నటువంటి నామాలతో స్వామిని స్మరణ చేస్తూ శనీశ్వరునికి పూజిస్తే ఆ యొక్క భగవంతుడి అనుగ్రహంతో, శనీశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి పట్టినటువంటి సమస్తమైనటువంటి పీడలు తొలగిపోతాయి. అటువంటి శనీశ్వరుడి యొక్క పీడా పరిహారం జరగాలన్నా చాలా మంది పాపం షేర్ మార్కెట్లలో, రియల్ ఎస్టేట్లలో, కొత్త కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. చివరిదాకా వెళ్తున్నాం స్వామి, వెనక్కి వెళ్ళిపోతుంది, మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది, నా వ్యాపారం ముందుకు వెళ్ళటం లేదు అనేటువంటి వ్యక్తులు కూడా. అలాగే భార్యాభర్తల మధ్య ఏదో ఒక సమస్య వస్తుందండి, నాకు నా భార్యకి ఎటువంటి ఇబ్బందులు లేవు, వేరొకళ్ళ వల్ల ఇబ్బంది వస్తుందండి, అదో కారణం. చదువుతున్నాను స్వామి, బాగా చదువుతున్నాను, కానీ నాకు అట్లా ప్రెజెంటేషన్ చేయలేకపోతున్నాను, పూర్తిగా రాయలేకపోతున్నాను, నాకు 2-3 మార్కులు తక్కువతో నాకు ఈ యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సిఏ సంబంధ వ్యక్తులైతే ఖచ్చితంగా స్వామి 2 మార్కులు తేడాతో మళ్ళీ అన్ని రాయాల్సి వస్తుంది పరీక్షలు నేను అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇటువంటి వాళ్ళు విద్యార్థులు, ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం లేదా ఉద్యోగ మార్పు కోసం, బదిలీల కోసం, అంటే ట్రాన్స్ఫర్ కోసం విదేశాలు వెళ్ళాలనుకుంటే కూడా మీరు ఖచ్చితంగా వెళ్ళవచ్చు. ఈ రోజున శక్తుల ఏకాదశి రోజున మీరు భగవంతుని యొక్క ఆరాధన చేయగలిగితే చాలా మంచిది. నారాయణ స్మరణ, శనీశ్వరుడు స్మరణ రెండు చేయాలి మీరు. ఈ రోజున మనకి శక్తుల ఏకాదశి అంటే తిలలు నీళ్ళలో వేసుకొని తిలా స్నానం చేయాలి. విష్ణుమూర్తిని వాళ్ళ మనము తిలలతో అర్చన చేయాలి. ఇది విశేషం. సాక్షాత్తుగా ఆ యొక్క జగన్నాథుణ్ణి తిలలతో అర్చన చేయాలి. చాలా మంది చూడండి, ఎప్పుడు కూడా మనకు ఈ ఈశ్వరుణ్ణి తిలలతో పూజ చేయండి అని చెప్తూ ఉంటారు కదా. ఈ శక్తుల ఏకాదశి రోజున తిలలతో స్వామివారిని అర్చన చేయాలి. పుష్పాలతో కలిపి తిలలు కూడా వేయాలి స్వామివారి మీద. తిలార్చన, తిలా స్నానం, తిలతైలముతో ఉన్నటువంటి అంటే స్పష్టమైనటువంటి నూనెతో తీసినటువంటి నూనెను పెట్టాలి, దీపం పెట్టాలి. వాళ్ళు రేపు దీపపు నూనె, దీపం నూనె, గంధం నూనె, చందనం నూనె, ప్రత్యేక దీపం నూనె, కేరళ నంబూతులతో నూనె, ఇలాంటివన్నీ కూడా నాకు అవే ఇటువంటి వాటి వల్లనే ఈ జన అజ్ఞాన వేదిక మన మీద నిందలు మోపుతుంటారు. వాళ్ళకి అవకాశం ఇస్తాం మనం. తిల తైలము, నూలు కొనుక్కు వెళ్ళి గానుగ పట్టించి ఆ నూలుతోనే మీరు దీపారాధన చేయండి. ఇలా మనం కనుక తిల తైలముతో దీపారాధన, తిలా స్నానం, అలాగే తిలలతో అర్చన, తిల తైలముతో దీపారాధన చేయడం, తిలలు నైవేద్యంగా పెట్టడం, ఆ తిలల్ని భుజించడం. అవి ఏకాదశిగా స్వామి తినొచ్చా? ప్రసాదము తీసుకోవచ్చును. చాలా మంది గుర్తుపెట్టుకోండి, అన్నానికి వాళ్ళ మనకి మురా అనే రాక్షసుడి వల్ల అన్నానికి దోషం ఏర్పడుతుంది కనుక ఆ రాక్షసుడు, మురా అనేటువంటి రాక్షసుడు అన్నములో ఇవాళ ఉంటాడు కాబట్టి అది మనము స్వీకరించకూడదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి చాలా. అందుకే చిత్రాన్నము కానీ, పోపు కలిపిన నూనె అన్నము కానీ ఏది కూడా అన్నం అనేది ముట్టుకోద్ది వాళ్ళ. కాబట్టి అన్నము తినకుండా 2 పళ్ళు కానీ,
కాసిన పాలు తాగొచ్చు. ఈ రోజు మాత్రం విశేషంగా మీరు ఖచ్చితంగా తిల భుక్తి అంటే తిలను భోంచేయాలి. తిలల్ని బెల్లంతో కానీ లేదంటే మాంసరే తెల్ల నువ్వులు శుభ్రంగా భోంచేయవచ్చు, తినవచ్చు, కాసిన తినవచ్చు. తిల స్వీకరణ. అలాగే తిల హోమం, తిలల్ని హోమం చేయాలి ఖచ్చితంగా. మరి తిల హోమం వరకు అటు నారాయణ మంత్రాన్ని ఇటు శనీశ్వరుడి మంత్రాన్ని. ఇంకా మీకు కనుక వీలైతే తప్పకుండా ఈరోజు సంపుటితో హోమం చేయండి. సంపుటి అంటే ఏమిటి? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ సభూమిన్ విశ్వతో వృత్వా అత్యధిష్ట దజాంగుళం అనే మంత్రంతో ఇక్కడ మళ్ళీ ఈయన మంత్రం శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపదు సూర్య శంవాతో వాత్వరపా అపస్థిత. ఈ మంత్రం చదివి మళ్ళీ పురుషుక్తంలోకి అనువాకం. దీన్ని సంపుటిగా ఇవాళ హోమం చేయొచ్చు. ఇలా హోమం చేయడం వల్ల మనకి శనీశ్వరుడి యొక్క సంపూర్ణ పీడా పరిహారం తొలగిపోతుంది. వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి, భాగస్వామ్య వ్యాపారాలు, విదేశాలు వెళ్ళవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. అలాగే తిలదానం, నల్ల నువ్వులు, ఒక తెల్ల వస్త్రాన్ని తిలదానం. ఇలా షట్తిలం అంటే షట్తిల ఏకాదశి అంటే ఇది. ఈ 6 రకాల తిలలతో అర్చన, తినడము, నైవేద్యము, దీపము, హోమము, దానం ఇవి చేయడం వల్ల మనకి తప్పనిసరిగా ఈ షట్టిల ఏకాదశి రోజున విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందడం ఖాయము. మీ ఇంట్లో లక్ష్మీ సహిత శ్రీమన్నారాయణుడు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు. అందులో మీకు సందేహం అక్కర్లేదు. కానీ ఇక్కడ భక్తి కావాలి. నాకు పొద్దున చేయగానే సాయంత్రం కల్లా కిరణ్ శర్మ చెప్పాడు నా ఇంట్లోకి లక్ష్మీదేవి కూర్చుంటుంది అంటే నీ సత్కర్మ, నీ సత్కార్యము, నీ భక్తి, నీ విశ్వాసముతో నువ్వు చేసే పనిలో పరిపక్వతని, జ్ఞానాన్ని, స్థిరత్వాన్ని, బుద్ధి చాంచల్యాన్ని రూపుమాపడి స్థిర చిత్తాన్ని కలిగించి నువ్వు చేసే వ్యాపారంలో 100 ఇంతల అభివృద్ధిని, నువ్వు చదివే చదువులో 200% వృద్ధిని, రోగనాశనాన్ని, శత్రునాశనాన్ని కలిగించి 10 మందిలో గౌరవాన్ని పెంపొందిస్తాడు. ఇవన్నీ పెంపొందినప్పుడు ఆటోమేటిక్గా నీకు ధనప్రాప్తి ఉన్నట్టేగా, ఐశ్వర్యం ఉన్నట్టేగా. కాబట్టి ఇటువంటి స్థితిని అనుభవించాలి తప్ప ఇంకా లక్ష్మి కట్టలు కట్టలుగా వచ్చేసి నాకు 500 నోట్ల కట్టలే ఉండాలి, నా ఇంట్లో 1,00,000 కట్టలు ఉండాలి, 500 నోట్ల కట్టలు అనుకుంటే కుదరదు. ప్రతి పనిలో విజయాన్ని సంప్రాప్తించగలిగేటువంటి అవకాశాన్ని ఇక్కడ విష్ణుమూర్తి మీకు కలిగిస్తాడు. కాబట్టి ఇటువంటి విశేషమైన తిథి శక్తుల ఏకాదశి రోజున ఇలా మనం పూజల వల్ల విష్ణుమూర్తి గారు సంతుష్టుడై శనీశ్వరుడి యొక్క సంపూర్ణ పీడా పరిహారాన్ని తొలగించి మనకి అనేక రకాల శుభయోగాల్ని కలిగిస్తాడు. ఇందులో సందేహం లేదు. తప్పకుండా మరి ఎప్పుడు చేయాలి స్వామి పూజలు? సూర్యోదయ కాలంలోనే, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలోనే మనం వెంటనే అన్ని రెడీ చేసుకొని స్వామివారికి మనకి తులసి దళాలు, తిలలు, స్వామి నల్లవా తెల్లవా అని అడిగే వాళ్ళు ఉంటారు. నల్ల తిలలే, కృష్ణ తిల అంటే నలుపు నువ్వులే, నల్ల నువ్వులనే మనం వాడే ప్రయత్నం చేయాలి. వాటినే దానం ఇవ్వాలి, వాటినే అర్చన చేయాలి, వాటితోనే హోమం చేయాలి, వాటినే తినాలి. కదా బెల్లంతో కలిపి తినండి. కానీ ఈ మధ్య కల్తీ ఉన్నాయి, బొగ్గు కలిపినటువంటి తిలలు ఇస్తున్నారు మనకి. నిజమైనటువంటి తిలలు తీసుకోండి, ఒరిజినల్ నల్ల తిలలు, నువ్వులు, నల్ల నువ్వులు తీసుకోండి. దాంతో మీరు అర్చన చేస్తే, అభిషేకం చేసిన, హోమం చేసిన అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. తిల స్నానం చెప్పారు మనకు ఖచ్చితంగా. ఈ రోజున తిలలు వేసుకొని వాటితో స్నానం చేయాలి. ఈ విధంగా మనకి సూత్రం చెప్పినటువంటి విధానంతో మనం ముందుకు వెళితే ఈ యొక్క ఏకాదశి వ్రతం పరిపూర్ణటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇటువంటి శక్తుల ఏకాదశిన ఇవి తప్పకుండా పాటించి అష్టైశ్వర్య ప్రాప్తి పొందుతారని కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయిస్తున్నారు. ఇంకా స్పీడ్గా మనకి 6 మాసాల్లోనే మనకి ఖచ్చితంగా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలి నాకు. అది మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ తప్పకుండా మీరు అలా చేస్తారని, మంచి మనుషులుగా మీ అందరిని నేను గౌరవిస్తూ తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి నమస్కారాలతో కిరణ్ శర్మ.